అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ మీ టైం తీసుకుని ఇక్కడికి వచ్చి మా మూవీని ప్రమోట్ చేయడానికి వచ్చినందుకు. అండ్ వేదికను అలంకరించిన పెద్దలకి అండ్ నా కో ఆర్టిస్ట్లకి అండ్ నా టీం మొత్తానికి హాయ్. అండ్ మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన నా ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో మూవీ స్టార్ట్ అయ్యాక ఇదే ఫస్ట్ టైం నేను స్టేజ్ మీద మాట్లాడడం. ఇప్పటివరకు నేను ఎప్పుడు సాహసం చేయలేదు, ఎందుకంటే నాకు అంత బాగా మాట్లాడడం రాదు. ఎప్పుడు రాజీవ్ మాట్లాడేవాడు ఏ స్టేజ్ దగ్గరికి వచ్చినా. సో ఈరోజు ఇంకా లాస్ట్కి వచ్చేసాం. చాలా స్ట్రగుల్స్ పడ్డాము, అన్నీ కామన్. యాక్చువల్గా మూవీ అంటేనే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటారు, కానీ అన్నీ ఫేస్ చేసి నవంబర్ 14th థియేటర్స్లోకి రాబోతున్నాం. అయితే మూవీ ఇందాక రాజీవ్ సార్ చెప్పినట్టు ఒక కాఫీ షాప్లో స్టార్ట్ అయింది. ఒక వెబ్ సిరీస్ చేద్దామని మేము అనుకున్నప్పుడు వెబ్ సిరీస్ ఎందుకు, మూవీ చాలా బాగుంది కదా, మనం అంటే స్టోరీ చాలా బాగుంది కదా, మనం మూవీ చేద్దాము అన్నప్పుడు నేను ఆయనతో ఒకటే మాటనా, నాకు అసలు మూవీ చేయడం అంటే ఏంటో కూడా తెలియదండి, నాకు యాక్ట్ చేయడం ఒకటే వచ్చు. సో ప్రొడ్యూసర్గా బాధ్యతలు తీసుకోవాలి అంటే నాకు అసలు ఐడియా కూడా లేదు, అంటే మూవీని బయటికి ఎలా తీసుకురావాలో కూడా నాకు తెలియదు. అండ్ 24 క్రాఫ్ట్స్లో ఏం క్రాఫ్ట్స్ ఉంటాయి, అందులో ఎంతమంది పనిచేస్తారు, ఈ మూవీకి ఎలా సెటప్ చేయాలి, అసలు ఏది జీరో నాలెడ్జ్ ఉంది అన్నప్పుడు నేను సపోర్ట్ చేస్తాను, మేమందరూ ఉన్నాం కదా మనం చేద్దాము అన్నప్పుడు నేను ఈ మూవీని స్టార్ట్ చేయడం జరిగింది. సో స్టార్ట్ చేసిన తర్వాత ఒక్కొక్కరు టీం అయిపోయాం. టీం అయిన తర్వాత భూపాల్లో షూట్ చేసాం. తెలియని ప్లేస్ అవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం. అంటే మేము ముందుగా తెలుసుకోకుండా అన్నోన్ పర్సన్స్ నమ్మి మేము అక్కడికి వెళ్ళడం వల్ల మాకు, నాతో పాటు నా టీం, ఎస్పెషల్లీ షూట్కి భూపాల్ వచ్చిన టీం నరకం చూశారు యాక్చువల్ చెప్పాలంటే. బట్ నేను అనుకున్న వాళ్ళ ప్లేస్లో నేనున్నా కూడా వీళ్ళతో నాకెందుకు, ఇది కాకపోతే ఇంకో సినిమా చేసుకుందాం అనుకుని వెళ్ళిపోయేదాన్ని. బట్ నన్ను నమ్మి ఫస్ట్ టైం ఎంఐ ప్రొడ్యూస్ చేస్తుంది, మన వంతు ఏమైనా సహాయం చేయాలి అంటే మనం ఇక్కడ ఉండి తనతో పాటు మనం ఈ మూవీని కంప్లీట్ చేసి వెళ్ళాలి అని నాతో పాటు ఆ కష్టం పడిన ప్రతి ఒక్కరికి తల ఉంచి నమస్కారం చెప్తున్నాను. ఎందుకంటే చాలా కష్టపడ్డారండి, ఫుడ్ దగ్గర, పడుకునే దగ్గర, రూమ్స్లో. అంటే ఫస్ట్ 10 days చాలా ఇబ్బంది పడిపోయారు టీం. అంత ఇబ్బంది పడుతూ కూడా ఏ రోజు షూట్ ఆపలేదండి. ప్రతిరోజు నైట్ నిద్ర లేకపోయినా కూడా అక్కడ ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుని పొద్దున్న 9 అయ్యేటప్పటికి ఫస్ట్ షాట్ పడేదండి మా దాంట్లో. సో అంత కష్టపడ్డారు టీం అంతా. సో నన్ను నమ్మి అంత కష్టపడి ఈ ప్రాజెక్ట్ని ఇక్కడి వరకు తీసుకొచ్చినందుకు నా టీం మొత్తానికి చాలా చాలా థ్యాంక్స్. షూటింగ్ అంతా అయిపోవడం ఒక ఎత్తు, షూటింగ్ అయిన తర్వాత మూవీని బయటికి తీసుకురావడం ఒక ఎత్తు. షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది, ఎడిటింగ్ అయిపోయింది, మ్యూజిక్ సెట్ అయిపోయింది, మూవీ అంతా రెడీ అయిపోయి కూడా ఆల్మోస్ట్ 6 months పైన అయింది మాది. మూవీ బయటకు వచ్చే టైంకి నాతో ఎవ్వరు లేరండి, నేను ఒక్కదాన్నే మిగిలిపోయాను. అందరూ బిజీ అయిపోయారు, అందరూ వర్క్స్లో ఇదైపోయారు, మూవీని ఎలా తీసుకురావాలో అర్థం కావట్లా. సో నేను రాజీవ్ గారికి అడిగాను, సార్ ఏం చేద్దాము, ఆపేద్దామా లేకపోతే ఏం చేద్దాం, ఈ మూవీని ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు అన్నప్పుడు, లేదండి మనం అరేంజ్ చేద్దాం, రిలీజ్ చేద్దామని ఒక డేట్కి వెళ్ళాం. డేట్కి వెళ్ళిన తర్వాత మాకు టైం లేదు, అంటే ఇచ్చిన టైము రిలీజ్ డేట్కి ఒక 1 week ఎంతో ఉన్నప్పుడు, అరే మూవీ వస్తుందని నాకే తెలియనప్పుడు ఇంకెవరికి తెలియదు, ఇంతమంది మనల్ని నమ్మి ఇంత హార్డ్ వర్క్ చేసినప్పుడు మూవీని ఇలా బయటికి తీసుకురాకూడదు. కొంతమంది అయితే యూట్యూబ్లో అయినా రిలీజ్ చేస్తారా ఈ మూవీని అని అడిగారు మా టీంని. బట్ నావే నమ్మకత లేదు, ఈ సినిమా ఖచ్చితంగా థియేటర్లో రిలీజ్ అవుతుంది అని చెప్పి చాలామంది నమ్మకంగా ఉన్నారు. సో ఇలా కాదు, అందరికీ ఆన్సర్ చేయాలి అంటే మూవీని కొంచెం గట్టిగా ప్రమోట్ చేసుకుని ఇదొక సినిమా ఉంది అని చూపించాలి అని చెప్పి నుంచున్నప్పుడు డేట్ మార్చేసాం నవంబర్ 14th. నా దగ్గర ₹1 కూడా డబ్బులు లేకుండా అయిపోయాయి. మూవీ మొత్తం కంప్లీట్ అయిపోయింది, కానీ బయటికి తీసుకురావాలి, గట్టిగా తీసుకురావాలి. ఎలా తీసుకురావాలి, మొత్తం చీకట్లో ఉన్న టైంలో నీతో పాటు మేమున్నాం, నువ్వు ముందుకెళ్ళు, నేను సపోర్ట్ చేస్తామని ఇక్కడ ఉన్న టీం అంతా ఒక ఎత్తు. రిలీజ్కి నాకు వెనకాల నుంచున్న నాగార్జున, అర్జున్, సర్కార్ అన్న అనేసి ఉన్నారు. సో వీళ్ళు నా వెనక నుంచుని నీకెందుకు ఏ సపోర్ట్ అయినా మేము ఇస్తాం, సినిమా ఎందుకు బయటికి రాదు, నువ్వు అనుకున్న దానికి డబల్ ట్రిబుల్ ఇస్తామని చెప్పి ఆ చీకట్లో ఒక లైట్ లాగా నా లైఫ్లోకి వచ్చారండి. సో వచ్చి మూవీని ఈరోజు ఇంత గట్టిగా నీ వెనుక మేము ఉన్నామని ఒక ధైర్యం ఇవ్వబట్టి నేను ఈరోజు ఈ మూవీని ఇక్కడికి రిలీజ్ చేయగలుగుతున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ అర్జున్ అండ్ సర్కార్ అన్న. సో వాళ్ళిద్దరూ లేరు అంటే ఈరోజు ఈ సినిమా లేదు, ఎందుకంటే మేము మూవీ చేసేయడం చాలా ఈజీ అండి, దాన్ని బయటికి తీసుకురావడం చాలా కష్టం. ఆ కష్టం నాతో రోజు వాళ్ళు పడుతున్నారు. ఆల్మోస్ట్ ఇప్పుడు 1 week అయి ఉంటుంది వాళ్ళు పడుకుని కూడా. అర్జున్ కానీ, కిషోర్ కానీ, మా వెంకీ కానీ, వీళ్ళంతా 1 week నుంచి నిద్ర కూడా లేకుండా, అండ్ మన డైరెక్టర్ దేవేంద్ర గారు కానీ నిద్ర కూడా లేకుండా, ఓ పక్కనేమో ప్రమోషన్స్కి
కెమెరా ముందు నుంచి ఉంటున్నాం, ఒక పక్కనేమో ఈ పోస్టర్స్ అని క్యూబ్ వర్క్స్ అని అన్ని వర్క్స్. ఎట్లా అంటే ఇంక నాతో పాటు వాళ్ళకి నిద్ర లేదు, తిండి లేదు, నా చుట్టూరే తిరుగుతున్నారు. సో మీరు లేకపోతే నేను లేను, ఈరోజు ఈ సినిమా లేదు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమింగ్ టు ఎడిటర్ గారికి సినిమా ఇచ్చినప్పుడు అంటే నేను ప్రవీణ్ ఐపీఎస్ చేశాను మా సార్తో. సో అందరు చెప్పేవారు వెరీ ఫాస్టెస్ట్ ఎడిటర్ అని చెప్పేవారు. ఫాస్ట్గా అంటే ఎంత ఫాస్ట్గా చేస్తారని చెప్పి సినిమా ఇచ్చిన తర్వాత సార్ ఫస్ట్ కాపీ అంటే ఫస్ట్ ఒక రౌండ్ వచ్చేస్తుంది కదా, అది వచ్చిన తర్వాత నాకు చెప్పండి అంటే, ఎందుకంటే నాకేం ఐడియా లేదు కదా చేసేస్తారంటే, ఆయన 1 వీక్లో ఫోన్ చేసి 2 వెర్షన్లు రెడీ చేశాను. అంటే ఏంటి అప్పుడే 2 వెర్షన్లు 1 వీక్లో అయిపోయిందా అన్న. నేను ఏంటంటే చాలా టైం తీసుకుంటారేమో ఎడిటింగ్కి అట్లా అనుకున్నాం. తీరా వెళ్ళి చూసిన తర్వాత నాకు తెలియక మేమంటే సినిమాని ఒక లైన్గా కట్ చెప్పుకుంటూ వచ్చేసాం అనమాట. అందులో ట్విస్ట్లు ఇవన్నీ ఎలా సెట్ చేయాలి ఏంటి అనేది ఆయన సెట్ చేసినప్పుడు నేను ప్రతి 2-3 షాట్లకు సార్ ఇక్కడ ఈ సీన్ కదా రావాలంటే ఇలా కాదండి, మీరు నన్ను ఏం క్వశ్చన్ చేయకుండా సినిమా అంతా చూడండి అప్పుడు చెప్పండి అని చెప్పారు. బట్ నాకు నా సినిమాని కొత్తగా చూపించిన ఎడిటర్ ఆయన. మనం కొత్తగా సినిమా చేసినప్పుడు ఆ సినిమాలో ఏదన్నా మనకి డౌట్లు ఉన్నప్పుడు అంటే ఇలాంటి ఎడిటర్ ఒకరు దొరికితే సినిమాని ఇంకా బెస్ట్గా తీసుకెళ్ళచ్చు. అంటే మేము ఒక 60-70% చేస్తే ఆయన 100% చేశారు ఆ సినిమాని. థ్యాంక్ యూ సో మచ్ విశ్వనాథ్ గారు నిజంగా. అండ్ నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం అండి. నేను అసలు సింగర్ అవుదామని వచ్చాను ఇండస్ట్రీకి, కానీ ఆర్టిస్ట్ అయిపోయాను ఏంటో తెలియకుండా. అయితే ఆ టైంలో మన శర్వణ గారికి మన మూవీ ఇచ్చినప్పుడు బీజిఎం ఎలా ఉంటుందో, అసలు మూవీ బీజిఎమే ప్రాణం కదా, అది చూసినప్పుడే మనకి ఆ ఫీల్ రావాలి అనుకున్నప్పుడు సినిమా నేను పార్ట్లుగా చూశాను. అంటే పార్టీ అలా నాకు తెలియదు, రీల్స్లో చూసాం 1, 2, 3, 4, 5, 6 నాకేం అర్థం కావట్లేదండి సినిమా అంటే. ఒకసారి మొత్తం సినిమా అంతా వేసి చూపిస్తే నేను రాసిన స్టోరీ నా సినిమా అప్పటికి నేను అన్నిసార్లు చూసినా కూడా ఆయన ఇచ్చిన బీజిఎంతో చూసినప్పుడు నాకు గూస్ బంప్స్ వచ్చినాయి. సో నా సినిమా నాకే గూస్ బంప్స్ వచ్చినప్పుడు ఐ వాజ్ లైక్ ఇంత బాగా ఇచ్చారు బీజిఎం. నిజంగా చెప్తున్నా అండి, సినిమా స్టోరీ గుర్తున్నా మేం గుర్తున్నా లేకపోయినా బీజిఎం మాత్రం కొన్ని సంవత్సరాలు అలా మైండ్లో తిరుగుతూనే ఉంటుందండి. అంత బాగా ఇచ్చారు నిజంగా. నేను మీకు ఫ్యాన్ అయిపోయాను వాసుదేవన్ గారు, అంత మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఇంకొక సాంగ్ రిలీజ్ ఉందండి మనది, November 14th రోజు ఆదిత్య మ్యూజిక్లో రిలీజ్ చేయబోతున్నాం, శ్రీరామ అని. ఎక్కడ శ్రీరామనవమి జరిగినా ఆ పాట అయితే ఖచ్చితంగా ప్లే చేస్తారు, ఇది రాసి పెట్టుకోండి. అంత మంచి సాంగ్ ఇచ్చారు మాకు. అండ్ సుమంత్ నా తమ్ముడు చాలా బాగా యాక్ట్ చేశాడు. మూవీలో హీరో ఎంతసేపు ఉంటాడో నాకు తెలియదు, కానీ మూవీ అంతా వాడే ఉంటాడు సినిమాలో. మాకు తెలియకుండా మేము స్టోరీ రాసేసిన తర్వాత మేము షీట్ వేసుకొని చూస్తే ప్రతి సీన్లో హీరో ఉన్నా హీరో లేకపోయినా వాడే ఉంటున్నాడు, హీరోయిన్ లేకపోయినా వాడే ఉంటున్నాడు, సినిమా అంతా వాడే ఉన్నాడు. సో తర్వాత మేము చూసామన్నమాట, ఓకే ఎవరున్నా లేకపోయినా 26 రోజులు 27 రోజులు షూటింగ్ చేస్తే 27 రోజులు ఒక పాటల్లోని అండ్ మా బెడ్రూమ్ సీన్లో తప్ప మిగతా అంతా సుమంతే ఉన్నాడు. వాష్రూమ్లో లాస్ట్కి హీరోతో వాష్రూమ్లో కూడా ఉంటాడు సినిమాలో. అండ్ అసిస్టెంట్ డైరెక్టర్స్ చాలా కష్టపడి వర్క్ చేశారు. మా డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే ఒక ప్రొడ్యూసర్కి ఇలాంటి డైరెక్టర్ దొరకాలండి. ఎందుకంటే ఆ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ రానివ్వండి, హెల్త్ ప్రాబ్లమ్స్ రానివ్వండి, వర్షం రానివ్వండి, భూకంపం రానివ్వండి, ఏం రానివ్వండి, ఆయనకి తెలిసిన సినిమా ఒకటే. ఆయన చచ్చిపోతున్నా సార్ మీరు రెస్ట్ తీసుకున్నా సార్, లేదు మేడం నేను వెళ్ళిపోతాను, పొద్దున్న పోస్టర్లు పడ్డాయండి మనవి అని చెప్తే హైదరాబాద్ అంతా తిరిగేసి వచ్చాడు ఆయన, పోస్టర్లు ఎక్కడున్నాయో చూసుకుందాం అని చెప్పి. ఆయన ఎంత డెడికేటెడ్గా వర్క్ చేస్తారంటే ఇంక డే లేదు, నైట్ లేదు, ఇంక ఏదీ లేదండి. ఎంత టైం అయినా అది ఏవైనా నేను అన్నా సార్ లేట్ అవుతుంది కదా, వేరే ప్రాజెక్ట్ ఏదన్నా మీకు వస్తే ఒప్పుకోండి అంటే, లేదు మేడం ఇది నా ఫస్ట్ ఫిల్మ్, నేను ఖచ్చితంగా పనిచేసి తీరుతాను, ఇది రిలీజ్ అయ్యే వరకు నేను ఏది పెట్టుకోను అని చెప్పి, మీరు రాత్రి 1 గంటకి పిలవండి, మా ఎడిటర్ గారికి తెలుసు ఆయన గురించి, మీరు ఏ టైంకి పిలవండి ఆ టైంకి ఆయన అక్కడ వచ్చి ఉంచుంటారు. మామూలుగా వేరే వాళ్ళైతే నాకు ఈ బండి ఛార్జెస్ ఇవ్వండి, లేదంటే నాకు డబ్బులు ఇవ్వండి, నేను ఎంత తిరుగుతున్నాను కదా అని అడుగుతారు. కానీ నన్ను ఏ రోజు ఆయన మనీ కోసం కాకుండా సినిమా కోసం పనిచేసిన డైరెక్టర్ అండి. మీలాంటి డైరెక్టర్ దొరకడం ఐఎమ్ సో లక్కీ అండి. అండ్ వెంకీ నాతో ఖుషి మీడియా స్టార్ట్ అయినప్పటి నుంచి ఉన్నాడు, డే 1 నుంచి ఇప్పటి వరకు వెంకీ ఉన్నాడు. వెంకీ సినిమాలో 3 క్యారెక్టర్స్ చేశాడు, కానీ బయట 30 క్యారెక్టర్స్ చేస్తాడండి. ఎట్లా అంటే ఇందుగల్డ అందు లేడంటారు చూసారా, ఆ టైప్లో అసలు ఆఫీస్లో కానీ నాకు ఎంత సపోర్టింగ్ సిస్టమ్ అంటే, ఆ రోజు నుంచి ఈ రోజు రాక నా చెయ్యి వదలకుండా ఒక నా కొడుకులాగా నాతో ఉండి నన్ను సపోర్ట్ చేశాడు. థ్యాంక్ యూ సో మచ్ వెంకీ, ఆల్ ద గుడ్ లక్ నాన్న, నీకు ఇంకా మంచి ఆఫర్స్ వచ్చి మంచి ఆర్టిస్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ రాఖీ అండ్ దినేష్ గారు
థ్యాంక్ యూ సో మచ్. రాఖీ ప్రొఫైల్ మాకు ఫస్ట్ వచ్చింది అసలు మూవీ స్టార్టింగ్ అనుకున్నప్పుడు. రాధిక అంటే పాపం తనకు తెలియదు, మనకు తెలుసు కదా రాధిక అంటే మన తెలుగు రాధిక వేరు. సో సినిమాలో రాధిక కూడా అదే. తను ఏంటంటే రాధా కృష్ణ అలా కనెక్ట్ చేసుకుని మూవీ ఒప్పుకుంది. సో ఫస్ట్ మేము రాధిక క్యారెక్టర్ అనుకున్నప్పుడు తినని సెలెక్ట్ చేసి అనుకోని కారణాల వల్ల వేరే అమ్మాయిని సెలెక్ట్ చేయాల్సి వచ్చింది. ఆ అమ్మాయికి అడ్వాన్స్ కూడా ఇచ్చేసిన తర్వాత మేము అక్కడికి వెళ్ళి చూస్తే అమ్మాయి పర్ఫార్మెన్స్ బాగాలేదు, వేరే అమ్మాయి కావాలి అంటే తిప్పి తిప్పి మళ్ళీ మాకు ఈ అమ్మాయి వచ్చింది అక్కడ కూడా భూపాల్లో. సో ఇంక ఈ క్యారెక్టర్ తినకి రాసిపెట్టి ఉంది అని మేము అనుకున్నాం. సో కరెక్ట్గా అంటే ఆ క్యారెక్టర్కి తిన తప్ప ఎవరు చేయలేరేమో అన్నంత బాగా చేసింది. తనకి తెలుగు రాకపోయినప్పటికీ చాలా కష్టపడి నేర్చుకుని తను పర్ఫామ్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్ రాకి. అండ్ ఈరోజు నాకు సర్ప్రైజ్ ఇచ్చింది. భూపాల్ నుంచి తను ఈ ఈవెంట్ కోసం సింగిల్గా ఫ్లై అయ్యి వచ్చింది ఇక్కడికి. సో డెడికేషన్ మూవీ మీద ఎంత ఉంది అనేది ఈ ఒక్క విషయంలో తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ రాకి. అండ్ దినేష్ గారు ఈ క్యారెక్టర్ చేసినప్పుడు అంటే ఈ రాసినప్పుడు మేము కృష్ణ క్యారెక్టర్ కోసం ఆల్మోస్ట్ ఒక 50-60 మంది హీరోస్ని చూసామండి. ఎవరు సూట్ అవ్వక లాస్ట్కి ఒక అబ్బాయిని ఇంకా ఫైనల్ చేసి అడ్వాన్స్ ఇచ్చేసిన తర్వాత ఈయన వీళ్ళు మామగారిని డ్రాప్ చేయడానికి వచ్చి ఆయన చూసి అరే ఈయన బాగున్నారు కదా అని అనుకున్నట్టు మీరు చేస్తారా అంటే చేస్తాను అన్నారు. ఫ్యామిలీని వదిలేసి 30 రోజులు మా కోసం భూపాల్ వచ్చి ఒక హీరోలా కాకుండా ఈ సినిమా నాదే అనుకుని ఈయన తప్ప ఇంకా వేరే వాళ్ళు ఎవరు వచ్చినా నాకు అంత కంఫర్టబుల్గా మూవీ కంప్లీట్ అయ్యేదో లేదో తెలియదు కానీ ఆయన ప్రాణం పెట్టి వర్క్ చేశారండి. సో థ్యాంక్ యూ సో మచ్ దినేష్ గారు. ఆల్ ద గుడ్ లక్ అండి. మీకు ఇంకా మంచి మంచి ఆఫర్స్ రావాలి అని కోరుకుంటున్నాను. అండ్ రాజీవ్ నేను కలిసి స్టార్ట్ చేసాం ఖుషీ టాకీస్. ఈ మూవీ స్టార్ట్ చేసినప్పుడు చాలా అనుమానాలు ఉండే, ఎలా ఉంటుందో బయటికి వస్తుందో లేదో అని అనుకున్నాం. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం, చాలా మాటలు పడ్డాను. అండ్ మీకు తెలిసిందే ఇక్కడ చెప్తే ఏదో సెంటిమెంట్లా ఉంటుంది కానీ ఒక అమ్మాయికి ఏమేం ప్రాబ్లమ్స్ రాకూడదు అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను నేను. సో చాలా వరకు కలిసి ఫైట్ చేశాము. సో ఫైనలీ మూవీ రాబోతుంది అనుకున్న దానికంటే కొంచెం గట్టిగా. సో ఇప్పటి వరకు మాకు ఎంతమంది సపోర్ట్ చేశారు, ఇంకా నెక్స్ట్ సపోర్ట్ చేయాల్సింది మీరేనండి. సో మీ సపోర్ట్ మాకు ఖచ్చితంగా కావాలి. నవంబర్ 14th మా బేబీని మీ ముందు ప్రజెంట్ చేయబోతున్నాం. ఖచ్చితంగా చూసి ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ ఏమైనా తప్పు మాట్లాడుంటే క్షమించండి. అండ్ ఒకసారి సర్కార్ అన్న అర్జున్ ఒక స్టేజ్ మీదకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. And you all know the name of the movie. It's actually somewhere somehow related to God, and I believe in God like anything. Whatever happens in my life is happened because of him, the Krishna himself. So talking about me and the film is the point here. Let's come to the point. I started my journey like really long back. Worked in different states, worked in different cities, and but it was always there in my heart. I always wanted to work in South industry. The culture, the respect, the values you guys have, I think I never experienced. And this is why I am here. And I think nobody knows that I will be here. And it is a surprise for the team as well. But it is actually a very special moment for me. I believe everything happens for a good reason. I went to Bhopal one day for some other reason. But then Mr. Rajiv was there with the whole team sitting on the very beautiful location. We met there and I went there just to say no. And you won't believe the very silly question I had in my heart, that how I can be from a very different language person or a culture, very different culture related girl can be a part of that film. But these guys made me so comfortable that we met on the first day and started the very next day. I mean, can you believe this? Me being from very different background, culture, no, nothing was actually intent here. It happened because God wanted to do that with me, with the team. And I just love the name of the movie. Coming back to the team, congratulations each and everyone presented here. I am very proud to be a part of this beautiful film. I am playing Radhika. Radhika itself is very beautiful, charming.
attractive. At the same time, I'm playing my role as being Radhika for the film, contributed all the stuff, all the talent I had from the starting till now. And I love to be a part of Telugu industry in future. I would like to thank Krishna first and then the team, Miss Rosa Garu, Dinesh sir, Devendra sir, Rajesh sir, Sumant, and each and everyone present here, even the audience. I actually believe that you are the person, you are the people who are making us stars now. Our film is here finally, and now it's yours. I believe that it will actually make place a very beautiful place in your heart too. I would love to thank Mr. Vaibhav from Bhopal and special thanks to Miss come Miss Rosa Garu because we actually acted little bit on screen, but as far as I know her, she is actually making a lot of things all together by herself, even on the sets. When we were on the sets shooting, she was always on point, particular, focused, and she knew what to do and what not. It should be done before the sunset, so it should be done. And I would like to thank Mr. Dinesh sir as well because most of the scene I shot with him only because I thought it was actually very difficult for me in the starting days, but he supported me with the language, with the, even though they gifted me a personal assistant for the language stuff, but he tried to make me more comfortable because we have a lot many scenes together. And my lovely director, unko, let me tell you one fun thing about us, that whatever he say, I understand, even he's saying in his language. And now we are all together working like a family. But then I realized that quite he's serious for his work, obviously dedicated. But at the same time, whenever he direct me, he used to tell him first, and then he used to tell me, and the other assistant. It was actually a fun doing this movie. I would love to thank Mr. Rajiv sir for giving me this opportunity, and that's all. Thank you. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులు అండ్ స్టేజ్ మీద ఉన్న పెద్దలు అందరికీ నమస్కారం అండి. ఇక్కడ మా ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ ఎవరైతే ఇక్కడికి వచ్చారో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా కొత్త వాళ్ళతో సినిమా తీయడం అంటేనే చాలా కష్టం, టు బి ఫ్రాంక్లీ. అలాంటిది మమ్మల్ని అందరినీ నమ్మి రోజా గారు చాలా అంటే బిగ్ స్టెప్ తీసుకున్నారు. ఆవిడ ఏంటంటే ఒక స్టోరీని నమ్మిందండి. ఇందాక ఆవిడ చెప్పినట్టు, రాజు గారు చెప్పినట్టు, నేను యాక్చువల్గా వాళ్ళ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. అప్పుడు జస్ట్ అడిగారు ఈ సినిమా చేస్తావా అని. హ్యాపీగా నేను ఇంకా వెయిట్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ 3-4 మూవీస్ చేసి మిడిల్లోనే అటకెక్కేసినవి ఉన్నాయి. ఇక్కడ దాకా వచ్చింది ఇదే ఫస్ట్ ఫిల్మ్ నాది. అండ్ ప్రౌడ్లీ ఐమ్ సేయింగ్ ఇది నాకు చాలా గ్రేట్ అనిపిస్తుంది యాక్చువల్గా. సో రోజా గారు ఆ లైన్ చెప్పగానే నాకు అనిపించింది, వావ్ ఈ సినిమా కంపల్సరీ చేయాలని. ఆవిడ చెప్పినప్పటి నుంచి నేను ఆ కృష్ణ క్యారెక్టర్ని మైండ్లో ఎక్కించేసుకున్నాను. అప్పటి నుంచే ఎప్పుడు ఆవిడ పిలుస్తారా నెక్స్ట్ ఆడిషన్కే కానీ తర్వాత కానీ వెయిట్ చేస్తూ ఉండాను అనమాట. సో ఎప్పుడైతే మేము భూపాల్ వెళ్ళడం జరిగిందో మొత్తం మైండ్కి ఎక్కేసాక ఆల్రెడీ నా పేరు దినేష్ అని మర్చిపోయి కృష్ణనే ఫిక్స్ అయిపోయా. పూర్తిగా కృష్ణకి వెళ్ళిపోయాను అనమాట. సో అలాగా మేము యాక్చువల్గా ఇక్కడి నుంచి భూపాల్ వెళ్ళి అక్కడ చేయాలనుకున్నాం. సో చాలా స్ట్రెయిన్ ఉంటుంది బేసికల్. అంటే ఒకటి కాదు, ఆవిడకి ఇక్కడి నుంచి వెళ్ళి ఇక్కడంటే ఓకే, ఇక్కడ ఏదైనా లొకేషన్ ప్రాబ్లం అయినా సో ఏదో సాల్వ్ చేసుకోవచ్చు. అక్కడికి వెళ్ళి చేయాలి, మళ్ళీ ఇంతమంది ఆర్టిస్ట్ని తీసుకెళ్ళి టెక్నికల్ డిపార్ట్మెంట్ని తీసుకెళ్ళి చేయాలి, అది చిన్న విషయం కాదు యాక్చువల్గా. సో ఆవిడ ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో రాజీవ్ గారు చాలా హెల్ప్ చేశారు. రోజా గారు, రాజీవ్ గారు లేకపోతే ఆ సినిమా అనేది అక్కడ అసలు భూపాల్లో మేము అంత ప్రశాంతంగా షూట్ చేసుకోగలిగేవాళ్ళం కాదండి. పాపం ఆవిడ ఆ ప్రొడ్యూసర్గా స్ట్రెయిన్ అవుతూ మళ్ళీ యాక్ట్రెస్గా వచ్చి మళ్ళీ హీరోయిన్గా యాక్టింగ్ చేయాలంటే అసలు నార్మల్ విషయమే కాదు అసలు. అది ఆవిడకి ఎలా జరిగింది, ఎలా చేసిందో నాకు అర్థం కావట్లేదు అసలు. నాకైతే ఆవిడ అంటే ఇన్ని కష్టాలు పడుతున్నా అక్కడ నాకు మాత్రం ఏ ప్రాబ్లం కలగజేయడం లేదండి. అందుకనే నేను పీస్ఫుల్గా నా క్యారెక్టర్ నేను చేసేసాను, 100% ఇచ్చేసాను, నాది ఫైన్.
కాకపోతే ఆవిడ ఎలా చేసిందో నాకు అర్థం కాదు అసలుకి. ఒక పక్కన రోజు ఫోన్ల మీద ఫోన్ పక్కన పెట్టేయడం, మళ్ళీ ఇక్కడికి వచ్చి సీతలో యాక్ట్ చేయడం. అది గ్రేట్ అండి అసలు మీరు. రాజీవ్ గారు కూడా చాలా సపోర్ట్ చేశారు ఆ టీం. సో ఇక మా టీం అంతా మంచి టీం దొరికిందండి. మా దేవేంద్ర గారు ఆయన చాలా టాలెంటెడ్ డైరెక్టర్ యాక్చువల్లీ. నాకు తెలిసి ఈ సినిమా తర్వాత ఆయనకి మంచి ఆఫర్స్ రావాలి అని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఫ్యామిలీని చాలా వరకు అంటే సినిమా అంటే ఏదో పైన ఇక్కడ మేము నిలబడి ఏదో మంచి మంచి డ్రెస్సెస్ వేసుకుని ఏదో హ్యాపీగా నవ్వుతాం, అది అలా కనిపిస్తుంది మీడియాకి కానీ జనాలకు కానీ. బట్ ఫ్యామిలీని ఎంతో సాక్రిఫైస్ చేసి ఇక్కడికి వచ్చి అంటే చాలా ఉంటాయి వాళ్ళకి అప్పులు అన్నీ చాలా కష్టాలు ఉంటాయి, అవన్నీ పక్కకు పెట్టేసి ఇక్కడికి వచ్చి చేయడం అనేది చిన్న విషయం కాదు. సో దేవేంద్ర గారు కూడా ఆ కోవకి చెందిన ఆయన. అఫ్కోర్స్ మేమందరూ ఒక్కొక్కరికి ఒకటి ఉంటుంది. పాపం అన్నీ పెట్టేసి కంప్లీట్ సినిమా మీద 2 years కూర్చుని పాపం ఆయన చాలా కష్టపడి చేశారు ఈ మూవీ. సో ఆయన కనీసం ఈ రోజా గారి కోసం అండ్ దేవేంద్ర గారి కోసం, ఈవెన్ మా కోసం కూడా ఈ సినిమా హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అండ్ సినిమా గురించి మాట్లాడితే డెఫినెట్గా మీ సినిమా నచ్చుద్దండి. ఈ 2 hours 2.5 hours ఒకటైతే నేను చెప్పగలను, మీకు అసలుకి బోర్ కొట్టదు. మనసు వెళ్ళిన వాళ్ళు ఒక 10 నిమిషాలు కూర్చోగలిగితే చాలు ఓపిక్గా. 2.5 hours అసలు మీరు ఒక మంచి ఫీల్తో అయితే బయటకు వస్తారు. మా డిఓపి రవీంద్ర గారు కూడా చాలా బాగా చేశారు. రిచ్గా వచ్చినాయి ఫ్రేమ్స్ అన్నీ అసలుకి చాలా బాగా చేశారు. అండ్ అక్కడ లొకేషన్స్ మేము బాగా బ్యూటిఫుల్గా పిక్చరైజ్ చేసాం. అండ్ ఆర్టిస్టులు బాగా బాగా యాక్ట్ చేశారు. మా రోజా గారు చివరి 20 నిమిషాలు అయితే ఎరగదీశారు. లేడీస్ అయితే క్లాప్స్ కొడతారు, ఆ డౌట్ లేదు. అండ్ రాకేష్ శర్మ కూడా చాలా బాగా చేసింది. ఆ అమ్మాయికి పాపం తెలుగు రాదు, ఏదో కింద మీద పడి అసిస్టెంట్ డైరెక్టర్లు తర్వాత నన్ను సగం సాగొట్టి మొత్తానికి ఏదో ఆ డైలాగులు నేర్చుకుని ఏదో చేసింది బాగా. అండ్ మిగతా ఆర్టిస్టులు మా సుమంత్ కూడా మంచి ఈ సినిమాలో కామెడీ జనరేట్ అయ్యింది అంటే మరి సుమంత్ బాగా చేశాడు. మధ్యలో వెంకీ ఇంకా అలా కామెడీ అంతా మంచి ఇది ఏంటంటే ఒక మంచి కామెడీతో ఒక మంచి ఎమోషనల్ కంటెంట్ చెప్పే ప్రయత్నం అయితే చేసాము. డెఫినెట్గా మీ సినిమా చూస్తే మాత్రం ఫన్నీగా వెళ్తుంది, కానీ అంటే ఒక సైడ్లో మీకు ఒక మంచి మెసేజ్ అనేది ఇస్తూ వెళ్తూ ఉంటాం అనమాట. ప్రజెంట్ ట్రెండ్లో అంటే ఇప్పుడు మ్యారేజ్ అయిన కపుల్స్ చిన్న కొన్ని విషయాలకి విడిపోతూ ఉంటారు. అలా కొన్ని విషయాల్ని మేము తీసుకుని దీంట్లో చెప్పడం జరిగింది. దానికి ఏంటి సోర్స్, దానికి ఏంటి రెమెడీ, ఒక లేడీ దాన్ని ఎలా ఓవర్కమ్ చేసి తన ఫ్యామిలీని నిలబెట్టుకోగలుగుతుంది, ఇలాంటి ఎమోషనల్ కంటెంట్ని ఒక ఫన్ వేలో చెప్పడం జరిగిందనమాట. డెఫినెట్గా సినిమా థియేటర్స్కి వచ్చి చూడండి, నేను ప్రామిస్ చేస్తున్నాను అసలు సమస్య లేదు, మీరు బోర్ అయితే కొట్టదు, అందుకు నా గ్యారంటీ. అండ్ ఈ అవకాశం ఇచ్చిన రోజా గారికి అండ్ రాజీవ్ గారికి అండ్ ఇక్కడ మా టీం మొత్తానికి, మా డైరెక్టర్ దేవేంద్ర గారికి, ఆయన కూడా నమ్మాడు. ఫస్ట్ చెప్పగానే నా ఫోటో చూపించి ఓకే సెలెక్ట్ చేద్దామని, కానీ పాపం ఆయన కూడా ఓకే అన్నాడు. ఓకే, అది కూడా గొప్ప విషయం కదా. సో ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ మీడియా మిత్రులు ప్రత్యేకంగా నేను ప్రార్థిస్తుంది ఏంటంటే ఒక మంచి సినిమాని ప్రమోట్ చేయండి. ఇది చాలా కష్టంతో కూడుకుని తీసిన సినిమా. ఒక్కొక్కళ్ళు డైరెక్టర్ గారు కానీ రోజా గారు కానీ ఎంతో కష్టపడి ఎంతో స్ట్రగుల్ అయ్యి ఈ సినిమాని తీయడం జరిగింది. మంచి కంటెంట్ డెఫినెట్గా మీకు నచ్చుద్ది. మెయిన్ ఫ్యామిలీ ఆడియన్స్కి డెఫినెట్గా నచ్చుద్ది. లేడీస్ లాస్ట్ 20 minutes అయితే క్లాప్స్ కొడతారు, అదైతే నేను గ్యారంటీ ఇస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఒక 2 minutes ఎక్స్ట్రానే తీసుకుంటాను, కూర్చోవద్దులేండి, అందరు వయసులోనే ఉన్నారు కాబట్టి ప్రాబ్లం లేదు. ఎనీవేస్, స్టేజ్ మీదున్న డిగ్నిటరీస్, స్టేజ్కి ముందున్న మీడియా, ప్రెస్ అండ్ మమ్మల్ని అందరినీ విష్ చేయడానికి వచ్చిన మా ఫ్యామిలీ, మీరందరూ మా ఫ్యామిలీ, ఎందుకంటే ఇది మన ఫ్యామిలీ సినిమా. ఈ సినిమా చాలా పెద్ద ఎమోషన్, ఎస్పెషల్లీ నాకు, రోజా గారికి, ఇదంతా కూడా. ఎందుకంటే ఒక చిన్న మీటింగ్లో ఒక కాఫీలో డిస్కస్ చేసి ఈరోజు మాట్లాడితే ఇంకో 2 గంటల్లో ఆఫీస్ స్టార్ట్ చేసి సినిమా మొత్తం అయిపోయి ఈ రోజు వరకు వచ్చిందంటే అది కేవలం రోజాభారతి గారి వల్లే. ఎందుకంటే దానికి ఒక లైన్ యాడ్ చేయాలి. ఒక తల్లి 9 నెలలు తన హోమ్లో ఒక బేబీని ఎలా అయితే క్యారీ చేసుకుంటూ వస్తుందో ప్రపంచంలోకి బయటికి తీసుకురావడానికి, ఆ కాఫీ షాప్లో డిస్కషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ నిమిషం వరకు పడని కష్టాలు కానీ, లేకపోతే మొయ్యని బాధ్యతలు కానీ, రెస్పాన్సిబిలిటీస్ కానీ, తన పర్సనల్ లైఫ్ అనేది ఒక 2 years నుంచి ఆవిడ వదిలేశారు. ఐ థింక్ దిస్ మూవీ ఈజ్ ప్యూర్లీ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్. ఇది ఏంటంటే ఆవిడ ఇందాక చెప్పినట్టు ఆర్టిస్ట్ కింద, హీరోయిన్ కింద, యాక్టర్ కింద ప్రూవ్డ్
She's proved she is from in the industry from last 18 years. So there is no need to prove herself again. It's a thought where నేను సొసైటీకి ఏదైనా చేయాలి అండ్ ఇదే ఫిలిం ఇండస్ట్రీలో కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చి ముందుకు తీసుకువెళ్ళాలి అనే ఒక థాటే ఈ ఖుషీ టాకీస్ కూడా పుట్టింది. ఇదే ప్రసాద్ ల్యాబ్లో నేను 2020 అక్టోబర్ 27న ఫస్ట్ ప్రెస్ మీట్ స్టార్ట్ చేసినప్పుడు చాలా సినిమాలు చేశాను, మీకు కూడా తెలుసు ఓటీటీకి ఇదంతా. కానీ ఈ సీత ప్రయాణం కృష్ణతో అనేది ఈ స్టేజ్ అనేది నాకు చాలా చాలా సెంటిమెంటల్గా అండ్ ఎమోషనల్గా చాలా దిస్ ఫిలిం ఇస్ అన్ హార్ట్ టచింగ్ ఫిలిం బికాస్ మొత్తం స్క్రీన్ మీదే కాకుండా స్క్రీన్ బిహైండ్ కూడా పనిచేసింది. అండ్ ఈ సినిమా గురించి మాట్లాడుకోవాలి అండ్ మాట్లాడేది కూడా ఓన్లీ రోజాభారతి గారి గురించి మాట్లాడాలి. ఏం సార్ అట్లా అంటారంటే, లేదు ఆవిడ హీరోయిన్ ప్రొడ్యూసరు డబ్బులు పెట్టేసామా అయిపోయిందా, కాదు. 24 క్రాఫ్ట్స్ నాకు తెలిసి ఆవిడ అన్నీ నేర్చేసుకున్నారు. అండ్ మీరు కోచింగ్ క్లాస్ కూడా పెట్టచ్చండి ఈ సినిమా అయిపోయిన తర్వాత చాలామందిని ఎడ్యుకేట్ చేయడానికి. ఎందుకంటే సినిమా అనగానే సినిమా కష్టాలు అనేది ఒక ప్రాస కింద వాడతారు, లైన్ కింద. కానీ సినిమా కష్టాలు నిజంగా చూసేసారు ఆవిడ ఈ స్టేజ్ వరకు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ స్టోరీ చెప్పి ఇవన్నీ చేసిన తర్వాత కూడా ప్రతి మైన్యూట్ డీటెయిల్ ఈ రోజున ఇంత ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తుంటే అదే అనిపిస్తుంది. ఆ ట్రైలర్స్ కానీ సాంగ్స్ కానీ ఇదంతా ఇట్స్ ఆల్ ఎమోషన్ ఫర్ అస్ యూనో. మేము పడిన కష్టం అక్కడ స్క్రీన్ మీద చూడగానే అందరం కూడా చాలా హ్యాపీ అయిపోయాం. నవంబర్ 14న ఇంకా ఫుల్గా ఆనందంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ రోజాభారతి గారు ఈ సినిమాకి అవకాశం ఇచ్చినందుకు, ప్రెజెంటర్ కింద అండ్ నన్ను ఇంట్రడ్యూస్ చేస్తున్నందుకు. అండ్ సెకండ్ థింగ్, తెలియకుండానే నన్ను కూడా ఈ సినిమాలో యాక్ట్ చేయించారు, చెప్పచ్చా? సెకండ్ హీరోకి వాయిస్ డబ్బింగ్ నాతో చేయించారు. అండ్ అది కాకుండా హీరో గారు ఫాదర్, ఇట్స్ మై ఫాదర్, షీ హెస్ గివెన్ ద ట్రిబ్యూట్ టు మై డాడ్. అండ్ కోఇన్సిడెన్సో ఏంటో తెలియదు, నవంబర్ 14 మా నాన్నగారు పుట్టినరోజు. సో అదే రోజున ఇదే సీత ప్రయాణం కృష్ణతో ఇది ఉంటుంది. ఐ థింక్ మా ఫాదర్ బ్లెస్సింగ్స్, వాళ్ళ పేరెంట్ బ్లెస్సింగ్స్ అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్తో నవంబర్ 14న ఫ్యామిలీ ఆడియన్స్ అందరం కూడా ఈ సినిమాని చూసి ఇంకా ముందుకు తీసుకెళ్తాము. నెక్స్ట్ థింగ్ వచ్చేసి, ఇప్పుడు ఎలా అయితే మిమ్మల్ని ట్రైలర్ చూసి మీకు ఏమనిపించింది అనే ఇదిలో ఉన్నారు కాబట్టి, రేపటి నుంచి మేము సోషల్ మీడియాలో కూడా ఐ థింక్ హీరోయిన్ గారు అండ్ హీరో అండ్ ఎవ్రీబడి విల్ బీ కమింగ్ ఆన్ టు ది ఇన్స్టా అండ్ ఆల్, అండ్ దే విల్ బీ ఆస్కింగ్ యూ వాట్ కైండ్ ఆఫ్ స్టోరీ లైన్ మీరు ఏమనుకుంటున్నారు అనేది. ఎవరైతే కరెక్ట్గా చెప్తారో ఓన్లీ కపుల్స్ 20 couples-కి వీఆర్ గివింగ్ ఎ టికెట్స్ ఫర్ ద స్పెషల్ ప్రీమియర్ ఆన్ November 14th మార్నింగ్ షో ప్రసాద్ ఐమాక్స్. ఇదన్నీ అయిపోతే థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ డిఓపి రవీంద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్ కో డైరెక్టర్ గారు రాజేంద్ర గారు, అన్నిటికంటే కూడా థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ దేవేంద్ర గారు. మేడంతో పాటు ఉండి మీరు ప్రతిదీ ఒక కొత్త డైరెక్టర్లా కాకుండా సినిమా తీసి ఇచ్చేసాను అయిపోయింది ఇంక నేనేం చేయక్కర్లేదు, నేను నెక్స్ట్ సినిమాకి వెళ్ళాలి అని అనుకోకుండా, వేరే ప్రాజెక్టులు ఉన్నా కూడా ఈ సినిమా రిలీజ్ అయిపోయి నా రెస్పాన్సిబిలిటీ పూర్తి అయిన తర్వాతే నేను చేస్తాను అని దేవేంద్ర గారు ఉండడం, అండ్ ఎడిటర్ గారు విశ్వనాథ్ గారు, అండ్ ఆల్సో హీరో దినేష్ గారు జస్ట్ ఒక కప్ ఆఫ్ కాఫీకి ఆఫీస్కి వచ్చారు వాళ్ళ మామయ్య గారితో, రామరాపల్లి గారితో. ఆయన చూసి ఈ స్టోరీకి ఆయన చూడగానే నేను రోజా గారు అడిగారు ఎస్ ఆర్ నో అని, నన్ను పేపర్ మీద రాసి దినేష్ గారిని ఏం ఆలోచించకుండా ఎస్ అని పెట్టాము. నిజంగా ఆ ఎస్కి ఆ నమ్మకాన్ని నిలబెట్టారు సార్, థ్యాంక్ యూ సో మచ్ దినేష్ గారు. అండ్ గోయింగ్ బ్యాక్, సినిమా ఇక్కడ మేము షూట్ చేయలేదు, మధ్యప్రదేశ్లో షూట్ చేసాం. అక్కడ చాలా కష్టాలు పడ్డాం అనుకోండి. రాత్రిపూట్ల మమ్మల్ని అకామిడేషన్ లేదని చెప్పి 100 మంది రోడ్ మీద నిలబెట్టి, నాకైతే పిస్టల్ పెట్టారు నెత్తి మీద, ఇది చాలా జరిగిపోయినాయి అవన్నీ కూడా. దాన్ని ఇంకో సినిమా చేయొచ్చు మేము కంపల్సరీగా. మధ్యప్రదేశ్ గవర్నమెంట్కి థ్యాంక్ యూ. అండ్ ఆల్సో ఆల్ ది వే రాకేష్ శర్మ, యూ హ్యావ్ ఫ్లూన్ టు హైదరాబాద్ ఫ్రమ్ ఆల్ ద వే and you did a marvelous job and a fantastic, and welcome to Telugu industry. I wish you more films in Telugu. And also the other co-actor Mr. Sumant, thanks so much. And దీంట్లో మైన్యూట్ క్యారెక్టర్స్ చేశారు, ఇంకో యాక్టర్ కూడా ఉన్నారు, కో యాక్టర్ మీరు చూసుంటే వైభవ్, అతనికి నేను డబ్బింగ్ చెప్పింది. అండ్ ఆల్సో దెర్ ఆర్ సమ్ ఆఫ్ ద నేమ్స్ ఐ హ్యావ్ టు మెన్షన్, మిస్టర్ వెంకీ అండ్ మిస్టర్ చెర్రీ,
వీళ్ళందరూ కూడా ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు. అండ్ మా సినిమాకి చేసిన ఈవెంట్ లైట్ బాయ్తో సహా ప్రతి ఒక్కరికి మీ అందరి కష్టంతోనే ఈ రోజున మేము ఇక్కడి వరకు తీసుకురాగలిగాం. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. వీ విల్ సీ యూ ఇన్ థియేటర్స్ ఆన్ November 14th. అండ్ ఆర్జే సూర్య గారు, యూ స్పోక్ వెరీ వెల్. థ్యాంక్స్ ఫర్ యువర్ విషెస్. అండ్ ఇక్కడికి వచ్చిన స్పెషల్ గెస్టులందరికీ కూడా థ్యాంక్ యూ సార్. విజయ్ యాదవ్ గారు కానీ అండ్ రామదాస్ నాయుడు గారు కానీ వీళ్ళందరూ కూడా ఇంకా మాకు ఫ్యామిలీ లెక్కే. ఇంకా వస్తున్నాం, ముందు ఇంకా చాలా ఉంది. కంపల్సరీగా సక్సెస్ మీట్లో ఇంకో 15 నిమిషాలు మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి అందరికీ. నా పేరు దేవేందర్, సీత ప్రయాణం కృష్ణతో మూవీ డైరెక్టర్ని. ఫస్ట్ టైం మాట్లాడుతున్నానండి, ఏమైనా తప్పులు మాట్లాడినా తడబడినా క్షమించండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ గురించి మాట్లాడాలంటే మా మేడం రోజా గారి గురించే మాట్లాడాలి. సో ఏదో ఒక చిన్న వెబ్ సిరీస్ చేద్దామని చెప్పేసేసి వాళ్ళ ఆఫీస్లో వేరే ఫ్రెండ్ తీసుకెళ్ళాడు. అప్పుడు మేడం ఒక స్టోరీ లైన్ చెప్పింది. జస్ట్ అప్పుడే కొత్తగా ఆఫీస్ తీసుకున్నారు, నేల మీద ఇలా ఒక చిన్న చాప వేసుకొని కూర్చొని స్టోరీ డిస్కషన్ చేశాము. అదే స్టోరీ ఈరోజు ఇంత పెద్ద స్టేజ్ పైన మమ్మల్ని నిలబెడుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నిజంగా మేడం, బట్ మనం పడ్డ కష్టం ఏంటన్నది నేను మాటలు చెప్పలేకపోతున్నాను. బట్ ఐఎమ్ రియల్లీ హ్యాపీ విత్ మేడంతో వర్క్ చేయడము. సో నేను కొత్త డైరెక్టర్ను, ఎప్పుడు ఏ ప్రాబ్లం నా దగ్గర రాకుండా ప్రతిదీ ఆవిడే డీల్ చేసేవారు. ప్రాబ్లం అంతా సాల్వ్ అయిపోయిన తర్వాత ఇలా జరిగింది అని చెప్పేవాళ్ళు. సో ఐఎమ్ రియల్లీ హ్యాపీ. సో ఇప్పటికీ ఆవిడ నాకు ప్రతి విషయంలో సపోర్ట్గా ఉంటారు. అంటే పొగుడుతున్నానని కాదు, జరిగింది నిజం చెప్తున్నాను. సో థ్యాంక్ యూ మేడం. నేను ఫస్ట్ టైం కాబట్టి ఎక్కువసేపు మాట్లాడలేకపోతున్నాను. సో అండ్ మా ఆర్టిస్ట్గా మేడం గురించి నేను వేరే చెప్పాల్సిన లేదు. సో మేడం ఆర్టిస్ట్గా ప్రూవ్డ్ ఆర్టిస్ట్ మేడం. సో ఆల్రెడీ ప్రొడ్యూసర్గా ఆవిడ చేస్తూ హీరోయిన్గా ఇన్ టైంలో సెట్కి వచ్చి నాకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఆన్ సెట్లో నాకు కావాల్సిన యాక్టింగ్ చేసేసి వెళ్ళిపోయేవారు. సో థ్యాంక్ యూ మేడం. సో మీలాంటి ప్రొడ్యూసర్ దొరకడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. సో ఈ మూవీ సక్సెస్ అయ్యి మిమ్మల్ని ఇంకొక మెట్టు పైకి ఎక్కించాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. అండ్ మా హీరో దినేష్ గారు, పాపం ఆయనకి ఆల్మోస్ట్ మేము 26 days షూట్ చేస్తే 26 days షూటే ఉంది. ఆల్మోస్ట్ ఆయన ఒక అసిస్టెంట్ డైరెక్టర్లా మాతో పాటు కార్లో తీసుకెళ్లే వాళ్ళం, తీసుకొచ్చే వాళ్ళము. సో పాపం ఆయన ఎక్కడ ఇబ్బంది పడకుండా మాకు చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ దినేష్ గారు. సో మీకు ఈ మూవీతోని మంచి లైఫ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ మా సెకండ్ హీరోయిన్ రాఖీ శర్మ గారు, ఆ అమ్మాయికి హిందీ రాదు, నాకు తెలుగు రాదు. సారీ, ఆ అమ్మాయికి హిందీ రాదు, నాకు తెలుగు రాదు. నాకు హిందీ రాదు, ఆ అమ్మాయికి తెలుగు రాదు. సో చాలా ఇబ్బంది పెడుతుందని భయపడ్డాను. బట్ ఆ అమ్మాయి ఎక్కడ ఇబ్బంది పడకుండా డైరెక్షన్ టీం వాళ్ళతోని డైలాగ్స్ ప్రిపేర్ అయ్యి మరీ ఆ అమ్మాయి చాలా బాగా సపోర్ట్ చేసింది. థ్యాంక్ యూ రాఖీజీ, థ్యాంక్ యూ. అండ్ మా రాజు గారి గురించి నేను స్పెషల్గా చెప్పాలి. సో ఆయన ప్రతిదీ మా పక్క నుండి చూసుకున్నారు. నాకు ఇంకా గుర్తుంది, ఫస్ట్ డే మేము ఒక టెంపుల్ సీన్ చేయాలనుకున్నాము. బట్ మేము ఏదైతే అనుకున్న టెంపుల్ నాకు సెట్ అవ్వలేదు, అంటే నా సీన్స్కి సెట్ అవ్వదని చెప్పేసి నేను టెన్షన్ పడుతుంటే పాపం ఆయనే కార్లో, నాకు ఇంకా గుర్తుంది, ఒక 10 temples భూపాల్లో ఒక 10 temples తిరిగి మరీ నాకు నచ్చిన టెంపుల్ను చూసి మరీ నాకు ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, నాకు ఇంకా గుర్తుంది అది. లేదు సార్, లొకేషన్ కోసం, షూట్ లొకేషన్ కోసం తిరిగాము. అండ్ థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. అండ్ సుమంత్, థ్యాంక్ యూ సుమంత్. మనోడిని తీసుకునేటప్పుడు కొంచెం భయపడ్డాను, బట్ ఎలా చేస్తాడో ఏంటో అని చెప్పేసి, బట్ ఎక్కడ నన్ను ఇబ్బంది పెట్టకుండా సో తనకిచ్చిన క్యారెక్టర్ని తను 100% న్యాయం చేశాడు. థ్యాంక్ యూ సుమంత్. అండ్ వెంకీ, థ్యాంక్ యూ వెంకీ. అండ్ మెయిన్గా మా ఎడిటర్ గారి గురించి మాట్లాడాలి. సో మన రష్ ఎవరైనా తీసుకొస్తే ఒక వర్షన్ కట్ చేస్తారు, బట్ మేము ఒక 1 weekలో ఒక మూవీని 2 versions కట్ చేసాము. థ్యాంక్ యూ ఎడిటర్ గారు. సో ఆయన ఆఫీస్లో ఉన్న సిస్టమ్స్ అన్నీ మాకే కేటాయించి ఒక 1 weekలో 2 versions కట్ చేసాము. థ్యాంక్ యూ సార్. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ గారు,
థ్యాంక్ యూ సార్. బేసిక్గా మ్యూజిక్ డైరెక్టర్ చాలా సెట్టింగ్స్ వేస్తారని విన్నాను, బట్ మా సెట్టింగ్స్ జరిగినాయి 4-5, అంతకు మించి ఎక్కువ జరగలేదు. బట్ అందులోనే ది బెస్ట్ మ్యూజిక్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. అండ్ మా డిఓపి గారు, ఆయన రాలేకపోయారు, బట్ ఆయన నేను ఏదైతే స్టోరీ రాసుకొని మేము దాన్ని ప్రజెంట్ చేయాలనుకున్నామో దాన్ని 100% ఫుల్ఫిల్గా నాకు స్క్రీన్ మీద చూపించారు. సో రవీంద్ర బ్రో మీరు రాలేదు, బట్ థ్యాంక్ యూ. అండ్ ఇంకా మా కో డైరెక్టర్ గారి గురించి చెప్పాలి. ఆయన నాకంటే చాలా సీనియర్, ఆయన ఎక్స్పీరియన్స్ అంత ఏజ్ ఉండదు నాకు, బట్ ఒక డైరెక్టర్గా నాకు రెస్పెక్ట్ ఇస్తూ సో మమ్మల్ని ముందుకు తీసుకెళ్లారు. థ్యాంక్ యూ రాజేందర్ గారు. అండ్ మా డైరెక్షన్ టీము, సో హరి, భాస్కర్, ఖుష్బు, మహేష్, వీళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. నేను ఎవరి వినైనా ఆన్ సెట్లో కొంచెం సీరియస్ అయ్యాను అంటే నా డైరెక్షన్ టీమ్ అయినే. సో థ్యాంక్ యూ మా డైరెక్షన్ చాలా సపోర్ట్గా ఉన్నారు. థ్యాంక్ యూ అండి. ఇంకెవరైనా మిస్ అయితే ఐఎమ్ రియలీ సారీ. అంటే ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కి మాట్లాడుతున్నాను, ఎవరన్నా పేరు మర్చిపోతే ఐఎమ్ సారీ. ఎంపీ గవర్నమెంట్ వాళ్ళకి, అక్కడ వర్క్ చేసిన ప్రతి ఒక్క టీం మెంబర్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మూవీ గురించి చెప్పాలంటే మన లైఫ్ పార్ట్నర్తోని జరిగే సిచ్యువేషన్లను బేస్ చేసుకొని సినిమా చేశాము. సో మనకు తెలియకుండా మనం లైఫ్లో ఎంతో టైం, అవర్స్ అవ్వచ్చు, రోజులు అవ్వచ్చు, ఎన్నో టైం వేస్ట్ చేస్తాము. సో అలాంటి టైం ఒక 2.5 hours మా సినిమా మీద మీరు పెట్టి November 14th థియేటర్కి వచ్చి చూడండి. మీకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ మేము 100% ఇస్తాము. November 14th మా మూవీ రిలీజ్ అవుతుంది. సో దయచేసి అందరూ మా మూవీ వచ్చి చూసి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.